చిన్నారులు, ఇప్పుడు డాక్టర్ దుర్గయ్య గారు, పల్లా దుర్గయ్య గారు వర్షాన్ని ఏ విధంగా ఆవేదనతో ఏమని అభ్యర్థిస్తున్నారు, ఇంకా ఏమని కొంచెం సున్నితమైన హాస్యంతో ఇంకా వర్షంతో ఏమని మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారో పద్యం ద్వారా తెలుసుకుందామా? ఇప్పుడు ముందే చెప్పుకున్నాం కదా, మనం మామూలుగా వర్షం పడితే అది వేరే, మీరు ఆడుకోవడానికి ఉపయోగపడేటువంటి వర్షం. కానీ ఆ వర్షం వరదగా మారితే ఎంత దారుణమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటారో పేదలు, అది కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఆయన ఏమంటున్నారు. నిన్నటి దాకా లేవు కదా నింగిని, ఓ వర్షమా ఓ వాన, నిన్నటి దాకా లేవు కదా నింగిని, పుట్టియు పుట్టకుండనే మిన్నెగబ్రాకినాననుచు మీసలు దువ్వుచు నవ్వుచుంటివేమన్నా. ఓ వానదేవుడా అన్నా, ఓ వానదేవుడా ఓ అన్నా, ఏమయ్యా నువ్వు మా గురించి పట్టించుకోవడం లేదు. నిన్నటి దాకా లేవు కదా, నిన్నటి వరకు ఏముంది, వేసవి ఉంది కదా, అందుకే నిన్నటి వరకు లేడు. ఎండలు భయంకరంగా ఉన్నాయి కదా, కానీ మనం ఎదురు చూస్తూనే ఉన్నాం. ఎండాకాలం నుంచి వర్షాలు పడితే ఎంత హాయిగా ఉంటుందని అనుకున్నాం. పడ్డాడు, వచ్చాయి వానలు వచ్చినాయి, కానీ ఏ విధంగా వచ్చినాయి, ప్రళయకాలంలో వచ్చినట్టు వచ్చేస్తున్నాయి వర్షాలు. తట్టుకోగలిగే శక్తి మాకు లేదయ్యా. అందుకనే ఏమంటున్నాడు, నిన్నటిదాకా లేవు కదా నింగిని, నిన్నటిదాకా మబ్బు లేదు వాన లేదు, ఆకాశంలో లేవు కదా, మరి పుట్టియు పుట్టకుండానే మిన్నెగబ్రాకినాననుచు, ఇలా పుట్టావో లేదో, మబ్బు రూపంలో ఇలా పుట్టావో లేదో, అప్పుడే ఆకాశానికి చేరిపోయి నల్లని మేఘంలాగా మారిపోయి అక్కడి నుంచి మీసాలు దువ్వుతున్నావు. అన్నా నీకు ఇది తగునా, ఓ వానదేవుడన్నా నీకు ఇది తగునా, మీసలు దువ్వుచు నవ్వుచుంటివే, నువ్వు నవ్వుతున్నావు, నువ్వు నవ్వుతే చాలు వర్షము ధారలు ధారలుగా పడిపోతుంది, నీ నవ్వే వానలుగా మారిపోయింది. అలా నవ్వుతున్నావు, ఇది నీకు న్యాయమా అన్న, ఇది నువ్వు చెయ్యొచ్చా? మీసలు దువ్వుచు నవ్వుచుంటివేమన్నా ఇదేమి నీతి, ఇదేనా నీ నీతి? మమ్మల్ని ఎండల్లో పడేసి ఇంత బాధలు పెట్టినటువంటి వాడువు చల్లని వాన జల్లులతో ఆనందింపజేస్తావనుకుంటే భయపడిపోయి ఒక్కసారిగా ఇక్కడి నుంచి పారిపోవాలి, ఎటు పారిపోవాలో అర్థం కానంత పరిస్థితి తీసుకొచ్చావు. ఇది నీకు న్యాయమా అన్న, ఇదేమి నీతి? నడుమంతరపున్ సిరికి ఉబ్బువారి గర్వోన్నతి నిల్వ నీరయి మహోదధి పాలయి పోదే మేఘమా, ఓ మేఘమా ఓ మబ్బన్న, ఓ మేఘమా ఓ మబ్బు అన్న, మబ్బన్న ఎంత దారుణమైన పని చేశావు, నీకింత అహంకారం అవసరమా, ఎంత పొగరు చూపిస్తున్నావు. మామూలుగా కురిస్తే సంతోషపడేవాళ్ళమే, కానీ ఒక్కసారిగా నువ్వు మీసాలు దువ్వుతూ నవ్వుకుంటూ మా మీద ఇంత భయంకరమైనటువంటి వర్షాన్ని వరద రూపంలో కురిపించేస్తున్నావే, నీకు ఇదేం నీతయ్యా, ఇలా చేయడం నీకు న్యాయమేనా? హలో, నువ్వు ఒక్కసారి అర్థం చేసుకో. నడుమంతరపున్, నడమంత్రపు సిరి అంటే హఠాత్తుగా వచ్చినటువంటి ధనము కొంతమంది కళ్ళుని నెత్తికెక్కించేస్తుంది. అంతవరకు పేదవారిగా ఉండి తినడానికి ఇబ్బంది పడుతున్నటువంటి దశలో, ఉండడానికి సరైనటువంటి నీడ లేనటువంటి దశలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కసారిగా అద్భుతమైనటువంటి సంపదలు కలిగి బోలెడంత పాస్తులు ఏర్పడి పంచభక్ష్య పరమన్నాలు పెద్ద పెద్ద భవనాలు హఠాత్తుగా ఏమైనా లభించినాయి అనుకోండి, ఏ వారసత్వంగానో మరొకటో వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఒక్కసారిగా ఆ వైభవాల్ని అనుభవిస్తూ మమ్మల్ని మించిన వాడు లేడు, సమస్త సంపదలకు మేమే ప్రభువులం, కాబట్టి మేము ఏమైనా చేయగలము అన్న ఆ అహంకారంతో విర్రవీగుతుంటారు. అంతవరకు పడినటువంటి కష్టాలని మర్చిపోయి తమలాగా బాధపడేటువంటి వాళ్ళని చూసి తక్కువ తనంగా భావించి వాళ్ళని చీదరించుకుంటూ ఉంటారు. కానీ ఒకప్పుడు వాళ్ళు ఆ స్థితిలో ఉన్నవాళ్లే. కానీ ఇప్పుడు నడమంత్రపు సిరి, మధ్యలో హఠాత్తుగా వచ్చినటువంటి సిరి సంపద, అది దాంతో ఒక్కసారిగా కడును ఎతికెక్కి ప్రవర్తిస్తూ ఉంటారు. కవి గారు ఈ సున్నితమైన హాస్యంతో మేఘాన్ని, ఆ మబ్బుని ఏమని హెచ్చరిస్తున్నారో చూడండి. నడుమంతరపున్ సిరికి, మధ్యలో వచ్చినటువంటి నడమంతరంగా వచ్చినటువంటి ఆ సిరికి ఉబ్బువారి అంటే పొంగిపోయి అహంకారంతో గర్వంతో పొంగిపోయేటువంటి వాళ్ళు, నన్ను మించిన వాడు లేడనేటువంటి ఉబ్బుతనం. ఆ ఉబ్బుతనం అంటే అహంకారం, గర్వంతో బాగా పొంగిపోయి ఉండడం అన్నమాట, నన్ను మించిన వాడు లేడనే భావన అనమాట. ఉబ్బువారి, అలా ఉబ్బినటువంటి వారికి గర్వోన్నతి,
ఎంత ఎత్తున గర్వం పెరిగిపోయినా నిల్వ నీరయి, అంత గర్వము చివరికి నీరైపోయి ఏమవుతుంది? మహోదధి పాలయిపోదే మేఘమా, చివరికి ఏ సముద్రంలోనే కలిసిపోయి అంత మంచి నీళ్లు, చక్కటి అద్భుతమైన రుచికరమైన నీళ్ళన్నీ సముద్రంలో కలవంగానే ఉప్పు నీళ్ళు అయిపోతాయి. నువ్వు చేసిన మరి మేఘం చేసే పని అదే కదా. ఇప్పటివరకు రాలేదు, హఠాత్తుగా వచ్చింది. సరే వచ్చింది, వచ్చినటువంటిది ఏదో అందరికీ ఆనందం కలిగేలాగా జల్లులు కురిపించడం మానేసి ఒక్కసారిగా మీసాలు దువ్వుతూ నన్ను మించిన వాడు లేడనుకుంటూ నువ్వు చేసినటువంటి పని ఇంతేనా? ఇలా చేయడం నీకు న్యాయమేనా? ఇదేనా నీ నీతి? హలో, నువ్వేం అనవసరంగా తొందరపడి గర్వాన్ని పొందవాకు. ఎందుకంటే అంత గర్వాన్ని పొందినటువంటి వాళ్ళు, నీకున్నటువంటి నడమంత్రపు సిరి కలిగినటువంటి వాళ్ళు చివరికి ఏమవుతారు? అధోగతి పాలవుతారు. ఎందుకంటే కన్ను మిన్ను కానకుండా డబ్బులు ఖర్చు పెట్టి నేను నెంబర్ 1 ధనవంతుడు నేను గర్వంతో పొంగిపోయే వాళ్ళు ఏమవుతారు? చివరికి ఎక్కడో చోట ఏ కార్ డ్రైవ్ చేసేటప్పుడు అహంకారంతో ప్రవర్తించే వాళ్ళు ఎప్పుడోకప్పుడు ఏదో ఒక ప్రమాదానికి గురైపోతారు. ఏమైంది? ప్రాణమైపోయినప్పుడు ఇంకా సంపదలు ఏమూలకొస్తాయి కదా. ఇప్పుడు ఆ విషయాన్ని మేఘాన్ని ఎలా హెచ్చరిస్తున్నారు కవి గారు చూడండి. ఏమంటున్నాడు? ఓ, నువ్వు ఇంత గొప్పగా పొంగి పొరలిపోయి నిలువ నీరైపోయి ఒళ్ళంతా నీటితో నిండిపోయి మా మీద కురిపించేస్తున్నావు కదా, నువ్వు ఎంత కురిసినా చివరికి ఎక్కడ కలవాల్సి ఉంటుంది? సముద్రంలో కలిసిపోతావు. అలా నడమంత్రపు సీరొచ్చినటువంటి వాళ్ళు కూడా మట్టిలో కలిసిపోతారు. వాళ్ళు ఎలా కలిసిపోతారో అహంకారం వల్ల, గర్వం వల్ల. నువ్వు కూడా ఎంత కురిసినా చివరకు మహోదధి పాలవ్వాల్సిందే కదా, అంటే గొప్ప సముద్రంలో కలిసిపోవాల్సిందే కదా. ఈ పద్యం బాగుంది కదా. కాబట్టి దీని ద్వారా మనకి ఏమర్థం అవుతుంది? ఎవరినైనా సరే ఎప్పుడైనా సరే తక్కువతనంతో చూడకూడదు. మేఘాన్నే అంటున్నాడు కవిగారు, కానీ మేఘం ద్వారా సున్నితంగా మాట్లాడుతూ మనకి సందేశం ఇస్తున్నారు. ఈ సందేశాన్ని మనం గ్రహించాలి. అర్థమైందా? అంటే మధ్యలో వచ్చిన నడమంత్రపు సిరి, బాగా హఠాత్తుగా వచ్చినటువంటి ధనంతో ఎవరైనా సరే కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నారనుకోండి, ఎప్పుడోకప్పుడు దెబ్బతింటారు వీళ్ళు. నిన్న మొన్నటి వరకు లేనటువంటి వైభవం అంతా ఇప్పుడు వచ్చింది కదా, ఇలాగే ప్రవర్తిస్తే పేదల వాళ్ళని పట్టించుకోకుండా, కష్టాలు పడే వాళ్ళని కరుణ చూపించకుండా ఇలాగే ప్రవర్తిస్తే ఎప్పుడోకప్పుడు దెబ్బతింటారు అని మనం అనుకుంటాం కదా. నిజంగా అలాగే ఎప్పుడోకప్పుడు దెబ్బతింటారు. ఎందుకంటే అహంకారం, గర్వం అనేది ఎప్పుడు కూడా మనిషికి ఏమాత్రం మేలు చెయ్యవు కాబట్టి. అలాగే కవిగారు అలా నడమంత్రపు సిరి కలిగినటువంటి ధనవంతులని ఏ విధంగా అంటామో అలాంటి సందర్భంలో కవిగారు మేఘాన్ని అంటున్నారు. నిన్నటిదాకా లేవుగా, ఇప్పుడు వచ్చావు. నిన్నటిదాకా నీకు నీరు లేదు, మబ్బు లేదు, నలుపుదనం లేదు, చల్లని ధనము లేదు. కానీ హఠాత్తుగా ఇవన్నీ చేరినాయి, పైకెక్కావు. ఎక్కిన వెంటనే పుట్టంగానే పైకి ఎక్కిన వెంటనే మీసాలు దువ్వుతూ మా మీద నీ ప్రతాపాన్ని చూపించాలని ప్రయత్నం చేస్తావా? నీకు ఇది న్యాయమేనా అన్న? ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అన్న, తప్పు కదా అన్న అంటూనే నీలాగే నడమంత్రపు సిరికి పొంగిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చివరకు తమ జీవితాల్లో అన్నిటినీ వదులుకొని పోవాల్సిందే, మట్టిలో కలవాల్సిందే. నువ్వు కూడా అంతే. ఎందుకంటే ఇంత అహంకారం ప్రదర్శిస్తే చివరికి కురిసి నేల మీద పడి చివరకు నువ్వు వాగుగానో, వంకగానో, నదిలోనో కలిసి చివరికి అవన్నీ కలిసి ఎందులో కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. నదులన్నీ కలిసేవి సముద్రంలోనే కదా. మరి ఆ నీళ్ళు ఎందుకని ఉపయోగపడతాయా? తాగటానికి పనికిరావు కదా. అంతవరకు నదిలో ఉన్నంతసేపు తాగడానికి పనికొస్తాయి. సముద్రంలో కురిస్తే, సముద్రంలో పడిపోతే ఉప్పగా అయిపోతాయి, నీళ్ళు తాగలేం కదా. అలాగన్నమాట. అర్థమైందా? కాబట్టి మధ్యలో వచ్చినటువంటి సంపదల పట్ల అహంకారాన్ని, గర్వాన్ని పొందకూడదు అని సున్నితంగా హెచ్చరిస్తున్నాడు. ఈ సందేశం మనకు అర్థమైంది కదా. మీరు అర్థం చేసుకున్నారా? ఇప్పుడు పద్యాన్ని ఒక్కసారి చూద్దామా? నిన్నటి దాకా లేవు కదా నింగిని, పుట్టియు పుట్టకుండానే మిన్నెగబ్రాకి, పుట్టగానే మిన్ను అంటే ఆకాశంలోనికి, ఎగబ్రాకి పైకెక్కి, ప్రాకినాననుచు, మిన్నెగబ్రాకినాననుచు ఆకాశానికి చేరాను. పుట్టిన వెంటనే నీటి నుండి మబ్బు ఆకాశంలోనికి, నీటి నుండి బిందువులు, నీటి ఆవిరి ఆ పైకి చేరి మేఘంగా మారుతుంది. అంటే ఎక్కడ పుట్టింది? ఇక్కడ పుట్టింది, నేల మీద పుట్టింది, నీళ్ళలో పుట్టింది. ఆ నీటి బిందువు అలాగే ఎండ వేడిమికి ఆవిరయ్యి పైకి వెళ్ళి మేఘంగా మారుతుంది. అంటే ఇక్కడ పుట్టింది ఎక్కడికి చేరింది? ఆకాశంలో చేరింది. అదే అంటున్నారు, మిన్ను ఎగబ్రాకాను, నేను ఆకాశానికి చేరాను అనుచు మీసాలు దువ్వుచు, మీసాలని దువ్వుతూ నవ్వుచుంటివేమన్నా, నవ్వుతున్నావేంటన్నా? ఇదేమి నీతి? ఇదేనా నీ నీతి? ఏం నీతయా ఇది? నడుమంతరపున్ సిరికి
మధ్యలో వచ్చినటువంటి నడమంత్రపు సిరికి ఉబ్బువా అని గర్వం పొందేటువంటి వారి గర్వోన్నతి, అహంకారపూరితమైనటువంటి ఆ స్థితి నిలువునా నీరైపోయి క్రమంగా కరిగిపోయి మహోదధి పాలైపోదే మేఘమా. మహా ఉదధి, మహోదధి అంటే గొప్ప సముద్రము అని అర్థం. సముద్రం పాలైపోతుంది కదా, అర్థమైంది కదా. నిన్నటిదాకా లేవు కదా నింగిని, పుట్టియు పుట్టకుండానే మిన్నెగబ్రాకినాననుచు మీసలు దువ్వుచు నవ్వుచుంటివేమన్నా, ఇదేమి నీతి నడుమంతరపున్ సిరికి ఉబ్బువారి గర్వోన్నతి నిలువ నీరయి మహోదధి పాలైపోదే మేఘమా అన్నాడు. ఓకేనా, అర్థమైంది కదా. రెండో పద్యంలోకి వెళ్దామా. చిటపట చిన్నుకులు రాలెను పటపట వడగండ్లు పుడమి పైబడే, ధారల్ పుటపుటనై కుండలతో అటునిటు తొరలించినట్టులై కనుపట్టెన్. వర్షమే, కానీ ఎలాంటి వర్షం? చిటపట చినుకులు రాలెను. చినుకులు రాలుతున్నాయి, చిటపట చిటపట అని మొదలైనవి. అంతవరకు ఓకే. చిటపట చినుకులు పడుతూ ఉంటే సంతోషంగానే ఉంటుంది, వినడానికి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కానీ ఈ చిటపట చినుకులు రాలి పటపట వడగండ్లు పుడమిపై బడే, ఆ చిటపట చినుకులు క్రమక్రమంగా పటపటమని వడగళ్ళుగా మారినాయి. ఎప్పుడైనా వడగళ్ళ వర్షం పడుతున్నప్పుడు చూసారుగా మీరు, ఊర్లో కూడా చాలాసార్లు చూసే ఉంటారు. ఇంతంత ముక్కలు తెల్లని ఐసు ముక్కల్లాగా పడుతూ ఉంటాయా, అలా అద్భుతమైనటువంటి వడగళ్ళ వర్షం పడుతోంది. అది క్రమంగా మారిపోయింది అంత భయంకరంగా. మామూలుగా చిటపట రాలేటువంటి సన్నని చిన్నని చినుకులు వడగళ్ళ వర్షంగా మారింది. భూమిపై పడే, పుడమిపై పడే. దారల్ పుటపుటనై కుండలతో, ఇక వర్షపు ధార ఎలా పడుతుందంటే కుండలతో కుమ్మరించినట్టుగా, పుటపుటనై కుండలతో నా అటు ఇటు దొరలించినట్టులై కనుబట్టాను. పైనుంచి కుండలు పట్టుకొని వర్షాన్ని ఇలా 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 పోస్తూ ఉంటే, కుండలతో నీళ్లు పోస్తూ ఉంటే ఈ వర్షం దారులు ఎలా పడుతూ ఉంటాయో అలా కురుస్తున్నది అని అర్థం. అంటే వర్షం ఎంత ఎక్కువగా పడుతున్నదో మనకు అర్థమవుతున్నది కదా. చినుకులు వేరు, చిటపట చినుకులు వేరు, పటపట కురిసేటువంటి వడగళ్ళు వేరు. ఆ వడగళ్ళు ముఖానికి కానీ ఎక్కడైనా తగిలి దెబ్బలు కూడా తగులుతాయి. అందుకని వర్షం పడేటప్పుడు మామూలుగా చిన్న చిన్న చినుకులు పడుతున్నప్పుడు పోయి జాగ్రత్తలు తీసుకొని ఆటలాడుకోవచ్చు. కానీ ఆ గుంతలు అవి పడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా పెద్ద పెద్ద గోతులు ఉన్నాయనుకోండి, ఆ గోతులలో కూడా నీళ్లు పడి నిండిపోయి ఉంటాయి. తెలిసి తెలియకుండా ఆటలాడుతూ వెళ్ళారనుకోండి అక్కడికి, అక్కడంతకుముందు గొయ్యి ఉన్నదన్న సంగతి తెలియదు, మర్చిపోతారు ఆటల్లో పడి, టక్కున అందులో పడతారు. చాలామంది అలాగ ప్రమాదాల బారిన పడే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అందువల్ల జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. కానీ వడగళ్ళు పడుతున్నప్పుడు మాత్రం బయటకు వచ్చి ఆరు బయట వచ్చి ఆడటం అనేది ప్రమాదమే. ఎందుకంటే పెద్ద పెద్ద వడగళ్ళు ఒక్కొక్కసారి తలకు తాకి ఇక్కడ తాకి చాలా ప్రమాదానికి దారితీస్తాయి. అందువల్ల ఏంటంటే కవిగారు మీరు జాగ్రత్తలు తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు కవిగారు ఏమంటున్నారు, రాలడం మొదలుపెట్టిన చినుకులు చిటపటమని, కానీ క్రమంగా అవి వడగళ్ళ వర్షంగా మారిపోయింది. మారినటువంటి ఆ వడగళ్ళు పొడమిపై పడి భూమి మీద పడి, ఇక వర్షం అంటావా చెప్పడానికి వీల్లేదు, పెద్ద పెద్ద కుండలు తీసుకొని పైనుంచి దారలుగా పోస్తున్నట్టుగా మారిపోయింది. ఈ మామూలు వర్షం కాదనేది వరదగా మారింది అనే విషయం మనకి అర్థమైంది కదా. ఒక్కసారి చూడండి, అటు ఇటు కుండలతో దొరలించినట్లు అయి, కుండలతో ఇటు ఇటు పైనుంచి ఇలా పైనుంచి నీళ్లు నింపి ఇటు ఇటు ఇట్లా ఇట్లా దొరలిస్తూ ఉన్నట్టయితే అందులో ఉన్నటువంటి నీరు పెద్ద పెద్ద ధారలతో కింద భూమి మీద కురుస్తూ ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో. అటువంటి వర్షాన్ని చూసి మనం ఆనందించగలమా? భయపడతాం. ఎందుకని? మనం ఆనందించే వర్షం పరిధి వేరు, అది పడేటువంటి తీరు వేరు. చల్లని గాలి వేస్తుంటుంది, చినుకులు పడుతూ ఉంటాయి, జల్లులు పడుతూ ఉండాలి, మన మీదకు తుంపర్లు వస్తూ ఉండాలి, వర్షం పడుతూనే ఉండాలి. కానీ మనం గుమ్మాను వాకిట్లో కూర్చొని దాన్ని చూసి ఆనందించేలాగా ఉండాలి. కానీ భయంకరమైన పిడుగులు, ఉరుములు, వర్షాలు కురుస్తూ ఉంటే, చెట్లు కూలిపోతూ ఉంటే, కరెంటు స్తంభాలు తీగలు తెగిపోయేలాగా పడుతూ ఉంటే తట్టుకోవడం చూసి ఎవరైనా ఆనందిస్తారా? అంత భయంకరమైన వర్షాన్ని చూసి ఆనందిస్తారా? మీరు చాలాసార్లు మీరు ఎప్పుడైనా కనుక చూసి ఉన్నట్టయితే ఇళ్ళు కూడా ఎగిరిపోయినటువంటి వర్షాలు, గాలులు, భయంకరమైనటువంటి గాలులు వస్తూ ఉంటాయి. అవి తుఫాన్ల మాదిరిగా మారిపోయి ఇక రోజుల తరబడి మొత్తం భూమినంతటినీ కూడా కుతలం చేసేస్తాయి అన్నమాట. భయంతో ప్రజలందరూ ప్రాణాలు అరచేత పట్టుకుని ఉంటారు. ఇక కరెంటు పోతుంది, కరెంటు స్తంభాలు తెగిపోతాయి కదా, కరెంటు పోతుంది. ఆ చీకట్లో పగలు కొద్దిగా గొప్ప కనిపిస్తుంది, ఇక చీకటి మాటున పరిస్థితి భయంకరంగా మారిపోతుంది. ఎక్కడ ఏమున్నాయో తెలియదు, చుట్టూ నీరు ఉంటుంది.
అందువల్ల అలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదురుపడినప్పుడు కొంత బెటర్ ఎవరికి సంతోషంగా ఉంటుంది, ఎవరు కొంచెం భయపడకుండా ధైర్యంగా ఆనందంగా ఉండగలుగుతారు అలాంటి వర్షానికి. ఇంకా మరి ఎవరైతే కష్టాలు ఎవరు పడతారు, ఎవరు భయపడతారు? అటువంటి వర్షాన్ని చూసి దండం పెట్టి దేవుడా మమ్మల్ని కాపాడు అనేవాళ్ళు ఎవరు? ఆ వర్షాన్ని ఆనందించే వాళ్ళు ఎవరు? ఈ విషయాలు మరి వచ్చే తరగతిలో తెలుసుకుందామా? అంతవరకు చూస్తుండండి. ఈ చెప్పినటువంటి విషయాలన్నింటినీ గుర్తుంచుకోండి. ఇదిగో వర్షం పడుతున్నటువంటి తీరులో ఇక్కడ పిల్లలందరూ ఎలా ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళు గొడుగులు వేసుకొని తిరుగుతున్నారు, పిల్లలు కూడా ఆటలాడుతున్నారు. ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏం కనబడుతున్నాయి? చిన్న ఇల్లు కనబడుతున్నాయి, అక్కడ పెద్ద పెద్ద డాబాలు కనబడుతున్నాయి. ఓకేనా? వీటిని ఒకసారి బొమ్మలో చూస్తూ ఉండండి.